brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఏపీలో మహిళల మిస్సింగ్ అంశం మరొకసారి తెరపైకొచ్చింది. గతంలో డిప్యూటీ సీఎం పవన్ చేసిన ఆరోపణలే ఇప్పుడు మంత్రి సత్యకుమార్ కూడా చేశారు. గత 5 ఏళ్లలో రాజధాని రైతుల్ని మహిళల్ని వేధించారని ఆరోపించారు మంత్రి సత్యకుమార్. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని అంటున్న వారే అమరావతి వేశ్యల రాజధాని అంటూ మహిళల్ని అవమానించారని మండిపడ్డారు. వైసీపీ నేతలు కనిపిస్తే మహిళలు కొట్టే పరిస్థితి ఉందని హెచ్చరించిన ఆయన వైసీపీ ప్రభుత్వం హయాంలో అనేక మంది మహిళలు కనిపించకుండా పోయారని, ఇప్పటికీ వాళ్ళు ఎక్కడున్నారో తెలియదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు రాడేపల్లి కూటవేటు దూరంలో ఏమేమి జరిగాయి గతంలో మర్చిపోయామా? ఎన్ని అత్యాచారాలు జరిగాయి? అసలు అనేక మంది కనిపించకుండా పోయారు. ఇప్పుడు కూడా వాళ్ళ దాఖలాలు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి, విచారణ చేపట్టే పరిస్థితి ఉంటుంది. ఏపీలో 2019 నుంచి 2023 వరకు 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారంటూ గతంలో పవన్ కళ్యాణ్ పదే ఆరోపించారు. ఈ అంశంపై గతంలో రాజకీయ దుమారం కూడా చెలరేగింది. ఇప్పుడు సత్యకుమార్ కూడా అవే ఆరోపణలు చేశారు. మహిళల మిస్సింగ్ అంశం మరోసారి తెరపైకొచ్చింది. ఎంతమంది మిస్సింగ్ అనేది ప్రభుత్వం కూడా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మహిళల మిస్సింగ్ లో అసలైన డేటా ఏంటి అన్నదానిపై ఉత్కంఠ రేపుతోంది.